జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఓం నమః శివాయ. జ్ఞానవాపిలో పూజలు మొదలయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు పూజలు చేసుకోవడానికి అనుమతించిన మరుసటి రోజే సెల్లార్లో ఉన్న హిందూ దేవీ దేవతలకు పూజలు మొదలయ్యాయి. సెల్లార్లో ఉండే వ్యాస్ కుటుంబం ఈ పూజలు నిర్వహించింది. దీంతో 30 ఏళ్ల క్రితం ఆగిపోయిన పూజలు మళ్లీ మొదలైనట్లుంది. తాజాగా దేవీ దేవతలకు పూజలు చేసి హారతిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ ప్రాంతంలో శివుడికి పూజలు చేసుకోవచ్చని సంచలన తీర్పిచ్చింది. ఇటీవలే జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదించింది. దీని ఆధారంగా అక్కడ పూజలు చేసుకోవడానికి హిందువులను అనుమతించమని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు అక్కడ పూజలు చేసుకోవచ్చని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. ఆలయ పూజారిగా సోమనాథ్ వ్యాస్ కుటుంబం 1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతుంది. పిటిషనర్ శైలేంద్ర తాత పూజారి సోమనాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్ దాకా పూజలు చేశారు. అయితే 1993లో అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపిలో పూజలను పూర్తిగా ఆపివేయించింది. అప్పటి వరకు మసీదు సెల్లార్లో నివాసముంటున్న వ్యాస్ కుటుంబాన్ని ములాయం ప్రభుత్వం అక్రమంగా ఖాళీ చేయించింది. దీంతో పాటు ప్రతిరోజు పూజలు జరుగుతున్న దేవి మూర్తులను అక్కడి నుంచి తొలగించి సెల్లార్లోనే ఓ మూలన పడేశారు. దీంతో పురాతన కాలం నుంచి పూజలు జరుగుతున్న దేవతామూర్తులు మూలన పడ్డాయి. అప్పటి నుంచి వ్యాస్ కుటుంబంతో పాటు మరికొంతమంది తమకు పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టుల చుట్టూ తిరిగాయి. అయోధ్య విషయం ఇప్పటికే పూర్తి కావడంతో జ్ఞానవాపి అంశం ప్రస్తుతం వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచం పరుగులు పెడుతోందని, కల్చరల్ రెనోవేషన్ గురించి తాము వేగం పెంచుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇటు జ్ఞానవాపి అంశము వేగం పుంజుకుంది. అయితే పూర్తి ఆలయానికి సంబంధించిన అంశం ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోయినా ప్రస్తుత తీర్పు మాత్రం అతిపెద్ద విజయంగానే భావించవచ్చు. తీర్పుకు అనుగుణంగానే కాశీ విశ్వనాథ ట్రస్టు వేగంగా స్పందిస్తూ పూజలను మొదలుపెట్టింది. ఇదే వేగంతో జ్ఞానవాపి అంశంపై హిందువులకు తీర్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.